లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. మనం చదువుకునే వాక్యం యోహాను సువార్త 1:26-34 వరకు. యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగురు. ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను యోగ్యుని కాను అని వారితో చెప్పెను. యోహాను బాప్తిస్మం ఇచ్చున్న యోర్దాను నదికి అవతలలో ఉన్న బెతనీయులో ఈ సంగతులు జరిగెను. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోకపాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పిదునో ఆయనే ఈయన. నేను ఆయన ఎరగనైతిని, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చితినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురం వల్లే ఆకాశం నుండి దిగువచ్చుడు చూసి తినే ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన ఎరగనైతిని, కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలిచుడు చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితున్నా. నేను వాళ్ళు అడుగుతున్నారు కదా, మరి ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు అంటే, అప్పుడు నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా ఎన్నుకో ఒక ఆయన వస్తున్నాడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తారు అని చెప్పి, ఆయన చెప్పులు విప్పడానికి కూడా, చెప్పులు వారిని విప్పడానికి కూడా నేను సరిపోను అని చెప్పి తను అక్కడ సాక్ష్యం. ఈ మాటలు 4 సువార్తల్లో కూడా రాసి ఉన్నాయి. మత్తయి 3వ అధ్యాయం 11 నుంచి ఉంది, మార్కు 1వ అధ్యాయం 1 నుంచి ఉంటాయి. తర్వాత లోక 3వ అధ్యాయంలో నుంచి రాసి, అంటే ఈ యోహాను ఈ అన్నిటిలోనూ ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిన సాక్ష్యం రాయబడింది. కనుక ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు మోయటానికి కూడా పనికిరానని ఇక్కడ తను చెప్తున్నాడు. ఇవన్నీ కూడా యోర్దాను నది సమీపంలో, యోర్దాను నది అవతల ఇవన్నీ జరిగినాయి. అనేక మంది తన దగ్గరకు వస్తాడు, బాప్తిస్మం ఇస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను తను బాప్తిస్మం ఇస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చారు బాప్తిస్మం పొందుకోవడానికి. అప్పుడు అంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి అక్కడ ఉన్న జనాలకి సాక్ష్యం చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే మొదటివాడు అని చెప్పి సాక్ష్యం చెప్పాడు. నేను ఆయన్ని ఎరగను, కానీ నన్ను నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వడానికి పంపిన ఆయన ఇశ్రాయేలుకు ఆయన ప్రత్యక్షపరచడం కొరకు ఆత్మ, పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగొస్తుందో, దిగు రావటం నువ్వు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తారని నాకు చెప్పారు. ఇదిగో నేను నీళ్ళలో బాప్తిస్మం ఆయనకి ఇవ్వగానే ఆయన మీద పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి రావటం నేను చూశాను. అప్పుడు నాకు తెలిసింది ఈయనే ఆత్మలో బాప్తిస్మం ఇచ్చే ఆయనని నేను మీకు తెలియజేశాను. లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు, అంటే మానవ పాపాలన్నీ ఆయన మీద వేసుకుని గొర్రె వలె వధింపబడ్డారు. లోక పాపాలన్నీ ఆయనే మోసారు.